నమస్కారం అండి. ఈరోజు భరతమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి జె శిల్ప గారు, శ్రీ శ్రీనివాసరావు గారు అన్నదాతగా వివరిస్తున్నారు. శ్రీనివాసరావు గారు, శిల్ప గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా ఆ సీతారాముని ఆశీస్సులతో శ్రీమతి జె శిల్ప గారి జన్మదిన శుభ సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 24/5/2023 నాడు 24/5/2024 నాడు మరియు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరియు శ్రీమతి జె శిల్ప గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ, మీకు ఎన్నటికీ తరగని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ఇవ్వాలనే భగవంతుని వేడుతూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే శ్రీమతి జె శిల్ప గారికి ఆ పరమశివుని ఆశీస్సులు, ఈ 65 మంది ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ వీరందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు. శిల్ప గారు, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ శిల్ప మేడం గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ శిల్ప మేడం గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ శిల్ప గారు, గాడ్ బ్లెస్ యూ అండి. అలాగే మీకు అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తూ, శిల్ప గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, మరియు శ్రీమతి జె శిల్ప గారికి, శ్రీనివాసరావు గారికి, చిరంజీవి సానా గారికి, చిరంజీవి శ్రేయాన్స్ గారికి, మరియు శ్రీమతి జ్యోతి గారికి, అలాగే కనకాచలం గారికి, శ్రీ మృత్యుంజయరావు గారికి, మరియు భాగ్యలక్ష్మి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు. దీర్ఘాయుష్మాన్ భవ. దేవుడు దీవెనతో పాటు ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి జె శిల్ప గారికి, శ్రీమతి జ్యోతి గారికి, శ్రీమతి భాగ్యలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైదనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందన చేస్తూ, మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘ ఆయుష్మాన్ భవ. శ్రీమతి జె శిల్ప గారు, శ్రీ శ్రీనివాసరావు గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి ఫ్రూట్స్, వాటర్ మిలాన్, స్వీట్, మడత కాజా, రైసు, చిక్కుడుగాయ, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Yeah.